संगारेड्डी के इलाके लगाचल्ला से ताल्लुक़ रखने वाले किसान हिरिया नायक और दीगर किसानों को हुक्काम पर हमले के इल्ज़ाम में गिरफ्तार कर लिया गया था और जेल भेज दिया गया था। जुमेरात को हिरिया नायक को सीने में तकलीफ के बाद जेल हुक्काम ने इन्हें हथकड़ियों समेत संगारेड्डी के सरकारी हॉस्पिटल मुंतकिल किया, जहां इनका मुआयना किया गया। हथकड़ी पहनाकर हिरिया नायक को हॉस्पिटल मुंतकिल करने का वीडियो सोशल मीडिया पर वायरल होने के बाद अपोजिशन कायदीन ने सख्त एतराज़ात उठाए और पुलिस की इस हरकत को गैर अखलाकी करार दिया। इसी दौरान संगारेड्डी के एमएलए जनता प्रभाकर हॉस्पिटल पहुंचे और हिरिया नायक से मुलाकात की, इनकी खैरियत दरियाफ्त की और इन्हें इंसाफ की यकीन दहानी कराई। ఆయన ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుపుతుందంటే గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా, వాళ్ళకు తెలియనీయకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకోవడమే దారుణమైన విషయం. ఇంకా ఘోరం ఏంటంటే అసలు మీరు ఇది చూడండి దయచేసి ఒకసారి బట్టి. ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి? గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా? ఇంత అన్యాయమా? జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి పట్టుకోమా పట్టుకో. ఇంత అన్యాయంగా, ఇంత అమానవీయంగా, ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వానికి ఉంది. స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా, రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే, మీకు కనీసం గుండె ఉంటే, హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి, మీ ముఖ్యమంత్రిని మందలించండి. ఆయనేమో జైపూర్లో విందులు వినోదాల్లో అక్కడ హ్యాపీగా ఉన్నాడు, విందులు వినోదాలు చేసుకుంటూ జల్సాలు చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి. ఇక్కడేమో కేవలం తమ భూమి ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా మేము ఇయ్యము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైళ్లలో ఉన్నారు, ఈ రకంగా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇది మంచిదా? రాహుల్ గాంధీ చెప్పాలని కోరుతా ఉన్నా. నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, చెప్పు, ముందు కేసులు వాపసు తీసుకో, వాళ్ళని వెంటనే జైల్లోకి వెళ్ళి ఇడిచిపెట్టు, వాళ్ళ ఇంటికి పోని, వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లాగో మీ ప్రభుత్వం పట్టించుకోదు, అవసరమైతే మేం చూసుకుంటాం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టి వాళ్ళకి మంచి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మంచిది కాదు. ఇంత అహంకారం, ఇంత తెంపరితనం, మేమేందో రాజులము రారాజులము, మా మాట నేను నడవాలే, ఇది మా కొడంగల్ సామ్రాజ్యంలో తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి సామ్రాజ్యంలో ఇంకోవాళ్ళు రావద్దు అన్నట్టుగా ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదు. లగచర్లలో మీరు నిజంగానే తప్పు చేయకపోతే ఫార్మా విలేజ్ అని చెప్పి ఎందుకు వాపసు పోయింది? మళ్ళీ అలా ఇండస్ట్రియల్ కారిడార్ అని ఎందుకు వస్తున్నారు కొత్తగా? అదేవిధంగా నేను ఇంకొకటి మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ఈ 3 ఆర్టికల్స్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఒక అస్వస్థతగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి బేడీలు వేయడం అంటే వారి హక్కులను హరించడమే. బిఎన్ఎస్ఎస్ అనే కొత్త చట్టం వచ్చింది. ఆ కొత్త చట్టం ప్రకారం కేవలం తీవ్రవాదులకు మాత్రమే, క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు, రైతులకు, గిరిజన రైతులకు బేడీలేసిన ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఇవాళ మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది.